150 వసంతాల వందే మాతరం. డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు గారి ప్రసంగం. వందే మాతర గీతం అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. అమ్మా అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం. దాన్ని ఆధ్యాత్మికవేత్తలు సాక్షాత్తు ఋషివాక్కుగా అభివర్ణిస్తే, ఉద్యమకారులు పోరాట స్ఫూర్తి కేంద్రంగా ప్రకటించుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్ళు. మూల కవితను బంకించంద్ర చటోపాధ్యాయ 1870వ సంవత్సరంలో సంస్కృతం మరియు బంగ్లా మిశ్రమ భాషలో ఈ గీతాన్ని రచించారు. ఈ గేయం 1882వ సంవత్సరంలో ప్రచురించబడిన ఆనందమఠ్ నవల నుండి తీసుకున్నారు. వందే మాతరం మొదట బెంగాల్ ప్రాంతాన్ని సూచిస్తూ భారతమాతను తల్లిగా వర్ణించిన ఒక దేశభక్తి గీతం. ఆ రోజుల్లో శ్రీ అరబిందో దీనిని బెంగాల్ జాతీయ గీతం అని పేర్కొన్నారు. ఆ గీతాన్ని మొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ 1896వ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. 1905వ సంవత్సరం తర్వాత ఇది స్వాతంత్ర్య పోరాటంలో కవాతుపాటగా గొప్ప ప్రజాదరణ పొందింది. వందే మాతరం ఉద్యమం, స్వదేశీ ఉద్యమంలో కూడా ఇది ప్రధాన నినాదమని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనలో ఈ పాటకు ఆనందమఠం పుస్తకానికి నిషేధం విధించారు. స్వాతంత్ర్యం తర్వాత 1947వ సంవత్సరంలో భారత ప్రభుత్వం దానిని రద్దు చేసింది. 1950వ సంవత్సరం జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరంను గణతంత్ర జాతీయ గీతంగా గుర్తించింది. రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జనగణమనలాగే వందే మాతరంకు గౌరవం ఇవ్వాలని ఆనాడే సూచించారు. 2022వ సంవత్సరంలో భారత ప్రభుత్వం జనగణమన మరియు వందే మాతరం రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని తెలిపింది. 1905వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో వందే మాతరం ప్రధాన నినాదంగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రజలు వందే మాతరం అని నినదిస్తూ ర్యాలీలు చేశారు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి నేతలు వందే మాతరమును దేశభక్తికి ప్రతీకగా ఉపయోగించారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. దీని అర్థం, భావం ఏంటంటే, వందే మాతరం, నేను తల్లి భారతమాతకు వందనం చేస్తున్నాను అంటే నా భరతమాతకు నేను వందనం చేస్తున్నాను. సుజలాం, మంచినీటితో నిండినది నా దేశం, అనగా సమృద్ధిగా నీరు ఉన్నది నా దేశం. సుఫలాం, మంచి ఫలాలతో నిండినది అంటే నా భారతదేశం ఫల సంపద కలది. మలయజ శీతలాం, మలయ పర్వతపు సుగంధ గాలులతో చల్లగా ఉన్నది. సస్యశ్యామలాం, పచ్చని పంటలతో అలంకరించబడినది.
శుభ్రజ్యోత్స్న ప్రకాశవంతమైన చంద్రకాంతి కలది. పులకిత యామిని ఆనందంతో మెరుస్తున్న రాత్రి. పుల్లకు సుమిత ద్రుమదల శోభిని వికసించిన పూలు పచ్చని వృక్షాలతో అందంగా ఉన్నది. సుహాసిని మృదువుగా చిరునవ్వు నిండినది. సుమధుర భాషిని మధురమైన భాష మాట్లాడేది. సుఖదాం సుఖాన్ని ప్రసాదించేది. వరదాం వరాలను ప్రసాదించేది. దీని భావం ఏంటంటే, భారతమాతకు వందనం. తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోధిస్తూ, మృదువుగా చిరునవ్వులు విసురుతూ, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే ఆ భారతమాతకు వందనం, అభివందనం. రెండో శ్లోకం ఏంటంటే, కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే. కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే. కోట్లాది గొంతుల ధ్వనులతో గర్జించే. కోటి కోటి భుజైర్ధృత కరకరవాలే. కోట్లాది భుజాలలో ఆయుధాలు ధరించిన అబలాకెనోమాం ఎతో బలే. బలహీనురాలనైన నన్ను కూడా ఈ శక్తి ఎందుకు ఇంత బలంగా చేస్తుంది? బహుబలధారిణి నమామి తారిణి. అపారమైన శక్తిని ధరించి రక్షించే తల్లిని నేను నమస్కరిస్తున్నాను. రిపుదల వారిని మాతరం వందే మాతరం. శత్రువులను జయించే తల్లిని నేను నమస్కరిస్తున్నాను. దీని భావం ఏమనగా, ఓ తల్లి, నిన్ను కోట్లాది మంది గొంతులతో గట్టిగా నినదిస్తున్నారు. నీ రక్షణ కోసం కోట్లాది చేతులు ఆయుధాలను ధైర్యంగా పట్టుకున్నాయి. బలహీనమైన వారికైనా నీవే ధైర్యం, నీవే బలం. శక్తివంతమైన శత్రువును జయించే తల్లి, నిన్ను నమస్కరిస్తున్నాము. మూడో శ్లోకం, తుమి విద్య తుమి ధర్మ. నీవే విద్య, నీవే ధర్మం. తుమి హృది తుమి మర్మ. నీవే నా హృదయం, నీవే నా అంతరంగ రహస్యం. త్వం హి ప్రాణ శరీరే. నీవే నా ప్రాణం, నా శరీరంలో నివసించే జీవశక్తి నీవే. బహుతి తుమి మా శక్తి. నీవే మా శక్తి. హృదయే తుమి మా భక్తి. నీవే నా భక్తి. తొమరాయి ప్రతిమా గడి మందిర మందిరే వందే మాతరం. ఓ తల్లి, ప్రతి ఆలయంలో నీ ప్రతిమను దర్శించి వందనం చేస్తున్నాము. ఈ శ్లోకం భావం ఏంటంటే, ఓ తల్లి, నువ్వే విద్య, నువ్వే ధర్మం. నా హృదయంలో నువ్వే భావం. నా శరీరానికి నువ్వే ప్రాణం. నాకున్న శక్తి నీవే, నా భక్తి కూడా నీవే. ప్రతి ఆలయంలో నీ ప్రతిమను చూస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. నాలుగో శ్లోకం, త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి. నీవే దశాస్త్రాలు ధరించిన దుర్గాదేవివి, దుర్గామాతవి. కమల కమలదల విహారిణి. నీవే కమలాలపై విహరించే లక్ష్మీదేవివి. వాణి విద్యాదాయిని నమామి త్వాం. నీవే సరస్వతీదేవి, విద్యను ప్రసాదించే నీకు నమస్కరిస్తున్నాను. నమామి కమలాం అమలాం అతులాం. నీవు పవిత్రమైన అసమానమైన కమలా, నీకు నమస్కరిస్తున్నాను. సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. నీటితో ఫలాలతో తల్లిని పూజిస్తున్నాను. శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం. నీవు నీలిమతో సౌమ్యతతో మృదుస్మితంతో అలంకరింపబడినావు. ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఈ భూమిని భరిస్తూ మన అందరికీ ఆధారమైన తల్లికి నేను వందనం చేస్తున్నాను. ఈ శ్లోకభావం, భారతమాతను దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాల్లో వర్ణిస్తూ ఆమె అందం, పవిత్రత,
సంపద, శక్తి, దయ ఇవన్నీ చెప్తూ ఆమెలోని మహిమను స్తుతిస్తున్నాయి. మన అందమైన, శక్తివంతమైన భారత తల్లికి కృతజ్ఞత, ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేసే గీతమే వందే మాతరం. నిన్నటిని, రేపటిని కలిసి నడిపే నేటికి ఆదర్శంగా ప్రభుత్వం తెచ్చిన నినాదం వందే మాతరం. పూచో క్యా హే వందే మాతరం, సోచే క్యా హే వందే మాతరం, ఆనంద మఠ్ సే ఆరంభ హే వందే మాతరం, బంకిం చంద్ర కా గీత్ హే వందే మాతరం, అటల్ జీ కా आहट है వందే మాతరం, అల్లూరి కా ఆఖరి శ్వాస है వందే మాతరం, గాంధీ కా సత్యాగ్రహ है వందే మాతరం, నరేంద్ర కా నగారా है వందే మాతరం, कल का स्वतंत्र का गूंज है वंदे मातरम, आज गर्व का शान है वंदे मातरम, कल के अमृत काल की आकांक्षा है वंदे मातरम. మన అందమైన, శక్తివంతమైన భారత తల్లికి కృతజ్ఞత, ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేసే గీతమే ఈ వందే మాతరం. వందే మాతరం 150వ సంవత్సరం సందర్భంగా భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టంగా నిలుస్తుంది. మాతృభూమిని, తల్లిని ఆరాధించే భావన ఈ గీతంలో ప్రతిఫలించడంతో ప్రజలు త్యాగాలకు సిద్ధమయ్యారు. ఈ గీతం భారత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి సౌందర్యాన్ని స్తుతిస్తూ జాతీయతాభావాన్ని పెంపొందిస్తుంది. పాఠశాలలు, కళాశాలలు, జాతీయ వేడుకల్లో వందే మాతరం గీతాన్ని గౌరవంగా పాడటం ద్వారా దేశ ప్రేమను తరతరాలకు అందిస్తున్నారు. ఈ వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో దాని చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేసుకొని దేశ ఐక్యత, సమైక్యత, సేవాభావాలను మన జీవితాల్లో ఆచరించడం ఎంతో అవసరం. ఈ వేడుకలు యువతలో దేశభక్తిని మరింత బలపరిచి భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని సందేశం ఇస్తుంది. జై హింద్.